ప్రతి నిమిషము అంటే మండలి హాల్‌లో జరిగినటువంటి విషయాలు, మణి సాక్షిగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అంటే మణి తన ప్రత్యక్షంగా చూసినటువంటి ఆనాటి సంగతులన్నీ కూడా బాబా ప్రేమికులకు మండలి హాల్‌లో తెలియజేయడం అనేది మనము తెలుసుకున్నాము. అలాగే బాబా యొక్క ఉనికి ఎంత అపరిమితమైనది అనేది మనము నిన్న చదువుకున్నాం. అలాగే ఒకరోజు మణి ఏదో పని మీద మండలి హాల్‌లోకి వచ్చింది. బాబా ఆయన మామూలుగా కుర్చీలో కూర్చొని ఉన్నారు. కానీ ఆయన్ని చూస్తే చాలా వంగి అంటే ఏదైనా మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు కూర్చోవడం అనేది నిటారుగా కూర్చోలేం. ఏదో వంగి లేదా ఏదో అపసొప్పాలు పడుతూ అలా కూర్చుంటాం. అలా కూడా బాబా కూడా వంగిపోయి చాలా అలసిపోయినట్లు కనిపించారట. ఆయన ఏదో తీవ్రంగా బాధను అనుభవిస్తున్నట్లు కూడా గమనించింది మణి. మండలి వారితో బాబా, "ఈరోజు నేను తొందరగా నా గదికి వెళ్ళిపోయి, నేను విశ్రాంతి తీసుకోవాలి. చాలా అలిసిపోయాను" అని చెప్పారు. నిజానికి ఆ రోజుల్లో బాబా తనకు తానుగా నడవలేని ఆ పరిస్థితుల్లో మండలి వారు ఆయనని లిఫ్ట్ చైర్‌లో కూర్చోబెట్టి మండలి హాల్‌కి తీసుకువెళ్ళడము, అలాగే ఆయన గదికి తీసుకువెళ్ళడము ఇలా చేసేవారు. ఎప్పుడైతే బాబా నేను చాలా అలిసిపోయాను, ఈరోజు నా గదికి వెళ్ళి తొందరగా వెడతాను, అక్కడ విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పడంతో అక్కడ కూర్చున్నటువంటి ఎరిచి, అలాగే ఫ్రాన్సిస్ వీళ్ళిద్దరూ బాబాని ఆయన కుర్చీలో నుంచి లేవడానికి సహాయపడుతూ ఆయన లిఫ్ట్ చైర్‌లో కూర్చునేందుకు సాయం చెయ్యాలి అని ముందుకొచ్చారు. వాళ్ళిద్దరూ తమ చేతులను అందించారు. బాబా తన చేతులను వాళ్ళ చేతుల మీద ఆనించారు. అలా ఆనించి ఆయన లేవాలి. కానీ ఆయన తన వేళ్ళను ఒక్కసారి కదిలించారట. అలా అంతే. ఆ ఇద్దరు దృఢకాయులు. ఇరుచి అలాగే ఫ్రాన్సిస్. చాలా బలవంతులు. వాళ్ళిద్దరూ కింద పడబోయి, ఎక్కడ బాబా మీద పడతామో అని భయంతో జాగ్రత్తగా నిలదొక్కుకున్నారట. ఇది చూస్తే అంటే మణి అక్కడే ఉంది. చూస్తోంది ఈ విషయాలన్నీ. అప్పుడు చాలా తమాషాగా అనిపించిందట. ఇదంతా చూసేందుకే మణి అక్కడికి హాల్‌లోకి వచ్చింది. లేకపోతే మనకి ఇలాంటి విషయాలు మనకి తెలిసే అవకాశం లేదు. నెమ్మదిగా వాళ్ళిద్దరూ లేచి నిలబడ్డారు. ఫ్రాన్సిస్ ఆశ్చర్యంగా బాబా వైపు చూసి, "ఓహ్! బాబా నీకు చాలా బలం ఉంది" అన్నాడు. బాబా మరచిపోకండి నేను భగవంతుడిని అన్నారు. మరుక్షణంలో నన్ను లేవదీయండి, నాకు సహాయం చెయ్యండి అంటూ నిస్సహాయంగా వాళ్ళ వైపు చూసారట. ఆ విధంగా వారు ఆయనతో అంటే మండలి హాల్‌లో ఉన్నటువంటి ఆ క్షణాల్లో ఆయన మామూలుగా సాధారణంగా ఇప్పుడు మన ఎదురుగుండా బాబా కూర్చొని ఉన్నా కూడా మనము మనలాంటి ఆయనే అని అనుకునే అవకాశాలే ఎక్కువున్నాయి. ఎందుకు అంటే మన మనస్సు మానవుల యొక్క మనస్సు అలాగే పనిచేస్తుంది. అలాగే మండలి వారు కూడా మానవాతీతులేం కారు. కాబట్టి వాళ్ళు కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఎదురుగుండా కూర్చున్నటువంటి అందులో నిస్సహాయంగా ఏమీ అలసిపోయినట్లుగా చాలా నీరసంగా కూర్చున్నటువంటి బాబాని చూసి పాపం ఆయన మనలాగే అలసిపోతూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడైతే భావిస్తారో ఆయన వెంటనే తన దైవత్వాన్ని మరిచిపోకుండా వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండేవారట. అందువలన గుర్తుంచుకోండి నేను భగవంతుడిని అని చెప్పేవారు. మరోపక్క కొన్నిసార్లు వీళ్ళు అంటే మండలి వారు చాలా గంభీరంగా బాబా ప్రవచనాలిచ్చేటప్పుడో, లేదా ఒక ప్రకటన చేసేటప్పుడో, ఆయన భగవంతుడు అనేటటువంటి ధ్యాసతో వాళ్ళు సీరియస్‌గా ఉన్నప్పుడు బాబా వెంటనే
నేను మానవుణ్ణి కూడా అంటూ గుర్తు చేస్తారు. ఈ సందర్భంలో ఫ్రాన్సిస్ ఎరిచి వీళ్ళిద్దరికీ తాను మానవునిగా చాలా నీరసంగా ఉన్నట్లు భావించారు అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ ఆయనను కుర్చీలో నుండి లేపడానికి సహాయం చేయడానికి వచ్చారు. ఆయన చర్యతో అంటే ఆయన ఎప్పుడైతే తన వేళ్ళను మాత్రమే కదిలించారో, ఒక్క తన్ను తన్నలేదు లేదా ఎటువంటి బలాన్ని ప్రదర్శించకుండా కేవలం తన వేళ్ళను కదిలించి వాళ్ళిద్దరిని పడదోయబోయారు. అలా ఆయన చర్యతో వాళ్ళిద్దరూ అయ్యో! మనమే బలహీనులము. ఆయనెక్కడ? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనేటటువంటి భావన వాళ్ళలోకి ఆయన చర్య ద్వారా వచ్చింది. అంటే నిజానికి ఆయన లిఫ్ట్ చైర్‌లో కూర్చోవడము, లేదా తనను నలుగురు తీసుకువెళ్ళడము, ఇవన్నీ ఆయన మానవునిగా చేసేటటువంటి చర్యలు. కానీ అదే సమయంలో ఆయన భగవంతుడు కూడా. అంటే దైవీ మానవుడు ఎప్పుడూ కూడా అదే సమయంలో, ఒకే సమయంలో ఆయన భగవంతుడు, మానవుడు కూడా. అలా ద్విపాత్రాభినయం చేస్తూ ఉంటారు అవతార పురుషులు. కాబట్టి ఆయన మామూలుగా ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు అయ్యో బాబా 1960 దశకంలో ఎంతో నిస్సహాయంగా అంటే 2 యాక్సిడెంట్‌లకు గురయ్యి ఆయన శరీరం ఛిద్రమైపోయింది. లేదా ఆయన ఆయనను ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకురావడానికి నలుగురు మనుషులు అవసరమవుతున్నారు. ఇలా మనము భావిస్తూ ఉంటాం. కానీ ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళగలరు. ఏ పనైనా చెయ్యగలరు. అందుకనే బాబా అంటూ ఉంటారు. నా పని నేనే చేసుకోగలను. మీ సహాయం నాకేమి అవసరం లేదు. కానీ మీకు నేను అవకాశం ఇస్తున్నాను అని ఎన్నో సార్లు మండలి వారికి, అలాగే ప్రేమికులకు చెప్పడం జరిగింది. అందువలన ఆయన ఎప్పుడైతే ఫ్రాన్సిస్ బ్రాబజాన్ని, అలాగే ఎరిచ్‌ని కింద పడదోయబోయారో వాళ్ళిద్దరూ ఒక్కసారిగా ఆహ్, వాళ్ళ యొక్క భావన నుండి బయటపడి, నిజానికి తామే బలహీనులము. ఆయన సర్వశక్తిమంతుడు అని గ్రహించారు. నిజానికి చాలా తమాషా అయిన సంఘటన. కానీ మణి ఎప్పుడూ గుర్తు చేసుకునేటటువంటి సంఘటన కూడా. అవన్నీ మణి చెప్తోంది. అవన్నీ ఆయన వారికిచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలు. మండలి వారెప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండేవారు. కానీ సాధారణమైనటువంటి మానవుల యొక్క మనస్సు ఎలా పనిచేస్తుందో, వాళ్ళ మనస్సు కూడా అప్పుడప్పుడు వాళ్ళ అంటే ఆయనకు దూరంగా తీసుకువెడుతూ వాళ్ళని భ్రమింపచేసేది. ఆయన వాళ్ళకి ఇచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాల్ని వాళ్ళు గ్రహించేవాళ్ళు. ఆయన నా ఆరోగ్యం బాగోలేదు. చాలా నీరసంగా ఉన్నాను. ఇదంతా ఎలా నిర్వహించాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్తూ ఉండేవారు. ఒకసారి బాబా దర్శన సమయం. దర్శనానికి అందరూ వచ్చేసారు. కానీ బాబా లోపల నిస్సహాయంగా తన మంచం మీద పడుకుని ఎలా జరుగుతుందో ఇది? వీళ్ళందరినీ రమ్మనమన్నానే. నేను వాళ్ళ ఎదురుగుండా ఇంత నిస్సహాయంగా ఎలా కూర్చుంటాను? ఎలా జరుగుతుంది దర్శన కార్యక్రమం? ఇలాగా ఆయన సందేహాల్ని వ్యక్తం చేసేవారట. ఎరిచి మొదలైన వాళ్ళు ఆయన స్వభావం తెలుసు. ఎప్పుడూ కూడా ఆయన ఎప్పుడైతే తన ప్రేమికుల దగ్గరకు వచ్చారో, అప్పుడు వెంటనే ఆయనలో చాలా మార్పు వచ్చేస్తుంది. ఆ దైవత్వం ఆయన ముఖంలో తారాడుతూ ఉంటుంది. ఆయన కళ్ళల్లో చిరునవ్వు, ఆయన ముఖంలో అత్యంతమైనటువంటి ప్రేమ ఇవన్నీ జాలువారుతూ ఉంటాయి. వీళ్ళందరికీ తెలుసు అలాగే బాబా అంటారని. కానీ వాళ్ళు నెమ్మదిగా ఆయన్ని ఆహ్, లేవనెత్తి ఆహ్, దర్శన ప్రాంతానికి తీసుకొచ్చేసరికి ఇంక వాళ్ళ చేతులు అవసరం లేదు. వాళ్ళు నెమ్మదిగా చెయ్యి ఆసరా తీసుకుని బాబా వచ్చినా కూడా వాళ్ళని ఒక్కసారి ఒక దులుపు దులిపి ఇంక తాను ఒక ఆహ్, దైవంగా తన ప్రజలకు దర్శనమిచ్చేవారు. అలా
ఎలా నిర్వహించాలో ఏమీ తెలియటం లేదు అని నిస్సహాయంగా అన్నప్పుడు, అది బాబా మామూలుగా మనమైతే ఏమంటాము? లేదు బాబా నీకెందుకు నువ్వలా కూర్చో మేమంతా చేసేస్తామంటాం. కానీ మండలి వారు అలా అనేవారు కాదు. ఏమని అంటే ఆయన, ఆయనకు సహాయం చేసేందుకు వారికి దొరికిన అవకాశంగా భావించేవారు. అంతే తప్ప, "ఏం పర్వాలేదు బాబా మేమున్నాం కదా!" అని ఎప్పుడు కూడా ఆయనకు ముందు వెళ్ళిపోలేదు. ఆయన వెనకే వాళ్ళుండేవారు. ఆయనను అనుసరిస్తూనే ఉండేవారు. వాళ్ళు చేతులు చాచారు. బాబా వాటిని పట్టుకుంటే వారాయనను కుర్చీలో నుండి లేపగలిగారు. అలా ఆయనకు సేవ చేయగలిగాము. కానీ మనము మేము ఆయన కొరకు చేశాము, అది చేశాము, ఇది చేశాము అని అనుకుంటూ ఉంటాం సాధారణంగా. మామూలుగా బాబా ప్రేమికులందరూ కూడా ఎవరికీ నా ఉద్దేశంలో ఎవరికీ మినహాయింపు లేదు. ప్రతి ఒక్కరూ కూడా మనము బాబా కోసం చేశాము, ఇది చేశాము, అది చేశాము. ఏదైనా ఒక ఆర్గనైజ్ చేయాలన్నా, లేదా ఏదైనా సరే ఒక చిన్న పని చేయాలన్నా, ఒక పాట పాడాలన్నా, ఆయన సహాయం చేశారు. ఆయన సహాయంతోటే ఇలాగా మనము చెయ్యగలిగాము అనేటటువంటి ఆ భావన ఆ కొన్ని క్షణాల్లో మనకుండదు. కాబట్టి మనం కొంచెం భుజాలు ఎగరవేస్తాం. కొంచెం గర్వం ఎక్కడో లోపల మనము ఒకసారి మనం చదువుకున్నాం. ఆహ్, విశ్వనాథం గారు కూడా గుర్తు చేస్తూ ఉంటారు. అది అర్ధరాత్రి చీకటి రాత్రిలో నల్లటి రాతి మీద హ్మ్. చీమ తలకాయంత అహం ఉంటుందట. ఎంత పోగొట్టుకున్నాము అనుకున్నా కూడా అహం అనేది మన వెంటే ఉంటుంది. ఎప్పటి వరకు ఆయన అనుగ్రహం కలగాలి. ఆయన అనుగ్రహంతో మనము మన గమ్యం చేరే వరకు అహం అనేది ఎంతో కొంత ఉంటుంది. అలా వాళ్ళు అంటే మండలి వారు మాత్రం ఒక్కసారిగా ఆయన గుర్తు చేస్తూ ఉండేవారు. అలాగే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండేవారు. ప్రతి విషయంలోనూ ఆయన మనకిచ్చినటువంటి అవకాశంగానే వాళ్ళు భావించేవారు. కానీ మణి చెప్తోంది. మనమైతే ఇలా చేశాము, అలా చేశాము, బాబా కొరకు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాము, ఇలా మనం చెప్తూ ఉంటాం. కానీ నిజానికి అత్యంత విలువైన అవకాశాలను ఆయనే మనకి ఇస్తున్నాడు. ఒకసారి మణికి సేవ చేయడం గురించినటువంటి ఒక పెద్ద పాఠం బాబా నేర్పారు. అదేమిటో చూద్దాం. మెహరాజాద్ హాల్‌లో జరిగినటువంటి సంఘటన ఇది. మణి చెప్తోంది. మనము ఆయన కొరకు పని చేస్తున్నప్పుడు మనపై ఆయన ఎలా పనిచేస్తున్నాడో అది తెలియజేస్తుంది. అంటే మన మనసులపై ఆయన పని చేస్తూ ఉంటాడు. ఆయన పని మన అందరిది కూడా. మనమే ఆయన నిజమైన పని. మనం లేకపోతే ఆయనకి పనేముంటుంది? మనల్ని పునరుద్ధరించి పురోగమింపజేయడానికే ఆయన పని. ఆయన దిగి వచ్చింది కూడా మన కోసమే. మన పనే ఆయన చేస్తూ ఉంటాడు. మరి ఆయనకి మనం చేసేదేముంటుంది? ఏమీ ఉండదు. కానీ మనకు కూడా అప్పుడప్పుడు అవకాశాలు ఇస్తూ ఉంటారు. కానీ మనం ఆయన కొరకు పని చేయడానికి అనుమతించినప్పుడు ఆయన మన మనసులపై పని చేస్తారు. మనలో అహం తలెత్తకుండా చేస్తూ ఉంటారు అని మణి చెప్తోంది. ఆ రోజు బాబా మణిని పిలిపించారు. అంటే అక్కడ ఉన్న చిన్న గంట మోగింది. వెంటనే ఆమె హాల్లోకి వెళ్ళింది. ఆ సమయంలో బాబా ఇరిచ్‌కి ఏదో చెప్పి వ్రాయిస్తూ ఉన్నారు. ఎరిచి దాన్ని చాలా వేగంగా, ఆవేశంగా రాస్తున్నట్ట. అది చూసి మణి వెంటనే గ్రహించింది. ఏమిటి? తనకొక పెద్ద పని అప్పచెప్పబోతున్నారు బాబా అని గ్రహించింది. సాధారణంగా బాబా చెప్పి వ్రాయించినటువంటివన్నీ మణి టైప్ చేస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు టైప్ చెయ్యాలి అని కొంచెం తను సిద్ధమైందనమాట ఆ పనికి. బాబా మణితోటి ఎంత త్వరగా టైప్ చేయగలవు అని అడిగారు. మణికి చాలా సంతోషం కలిగింది. అంటే స్వయంగా బాబా పిలిచి
ఆవిడికి ఒక మంచి పనప్ప చెప్తున్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పని. కాబట్టి ఆవిడకి చాలా సంతోషం కలిగింది. బాబా తనను ఒక ప్రత్యేకమైన పని కొరకు పిలిచారు అని ఆవిడలో కొంచెం, అంటే ఒక నేను అంటే నేనే చెయ్యాలి ఆయన పని అన్న సంతోషము, ఒక ప్రక్క నేనే చెయ్యాలి అనేటటువంటి ఒక చిన్న భావన ఆమెలో కలిగింది. బాబా అంటున్నారు, "త్వరగా టైప్ చెయ్యాలి" అన్నారు. ఆమెకు తెలుసు తాను వేగంగా టైప్ చేయగలనని. ఆవిడకి కూడా తెలుసు. బాబా స్వయంగా తన చెల్లెల్ని అందరికి చూపిస్తూ "నా చెల్లెలు చాలా ఫాస్ట్" అనేవారట. మణి, ఓహ్! ఇది బాబా ఇచ్చినటువంటి అతి ప్రధానమైన పని. ఇంపార్టెంట్ పని. వెంటనే టైప్ చేసేయాలి. నేను చేసేస్తాను అంటూ చాలా సంతోషంగా, ఇప్పుడు మనకు కూడా ఏదైనా చిన్న అవకాశం వచ్చిందనుకోండి, నిజంగా చాలా సంతోషిస్తాం. చెయ్యడానికి ఉద్యుక్తులమవుతాం. చెయ్యడానికి అంటే ప్రతి ఎప్పుడు అంటే త్వరగా చెయ్యాలనే ఉద్దేశంతో అన్ని పనుల్ని వెనక్కి పెట్టేస్తాం. అది మనకి బాబా ఇచ్చిన అవకాశంగా కూడా తలుచుకుంటాం. అలా ఆమె సంతోషంగా ఇరిచి రాసినటువంటి నోట్‌ని తీసుకుని, "బాబా ఎంతసేపు చిటికెలో చేసుకొని పట్టుకొస్తాను" అంది. ఆ సర్క్యులర్‌ని మణి తన టైప్ చేసే బల్ల దగ్గరకు, తన డెస్క్ దగ్గరకు తీసుకువెడుతూ ఆవేశంగా వెంటనే టైప్ రైటర్‌ని ఓపెన్ చెయ్యాలి. అంటే తాను ఆ పనికి హ్మ్. తను రెడీ అయిపోతోందనమాట ఉత్సాహంగా. టైప్ రైటర్‌ని ఓపెన్ చేయాలి. అలాగే మంచి పేపర్‌ని తీసుకోవాలి. అందులో కార్బన్ పేపర్‌ని కూడా పెట్టాలి. ఒక కాపీ, మరో కాపీ తయారు చేయాలి. అలాగే కాగితంలో మంచి సున్నితంగా ఉన్నటువంటి పేపర్ మీదే టైప్ చెయ్యడం మర్చిపోకూడదు. ఇలా తన మనసులో ఈ ఆలోచనలన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. అంటే జాగ్రత్తగా పని చేయడం మీద ఆమె దృష్టంతా కూడా పెట్టింది. ఇవన్నీ ఆమె మనసులో ఒక ప్రక్కన ఇవన్నీ రైల్‌లా పరిగెడుతూ ఉన్నాయి. ఈ ఆలోచనలన్నీ. అంటే ప్రిపరేషన్ ఇదంతా ఆమె సంసిద్ధత. సమయం వృధా కారాదు అనుకుంటూ ఆమె టైప్ రైటర్ దగ్గరికి వెళ్ళి టైప్ మిషన్‌ను ఓపెన్ చేసింది. అలా టైప్ రైటర్ ఓపెన్ చేసి దాని మీద పేపర్ పెట్టి, సరిగ్గా పెట్టి, మళ్ళీ సరిగ్గా ఉందో లేదో చూసుకుని, గాలికి ఎగరకుండా చూసుకుని టైప్ చేయడానికి సిద్ధమైంది. ఇంకా చేతి వేళ్ళు టైప్ మిషన్ మీద పరిగెట్టాలి. వెంటనే ఇంకా ఆమె ఫాస్ట్‌గా చేసేస్తుంది గదా! అంత అంటే ఆ క్షణంలో గంట మోగింది. రింగ్ అంటూ. పేపర్‌ని పక్కన పెట్టి పరిగెత్తికెళ్ళి "యెస్ బాబా" అంటూ వచ్చింది. ఆమె రేసు గుర్రంలా, అంటే ఒక రేస్ కోర్స్‌లో గుర్రం ఎంత ఫాస్ట్‌గా పనిచేస్తుంది, పరిగెడుతుంది. అలా ఆమె టైప్ చేయడం మొదలు పెడదాము అనుకున్నంతలో బాబా నుండి పిలుపొచ్చింది. అప్పుడు నిజానికి బాబా పిలిచి ఈ టైప్ చేయడం గురించో, లేదా తానిచ్చినటువంటి ప్రకటన ఎంత ప్రధానమైందో ఇవేం చెప్పలేదట. ఏం చెప్పారు? పూర్తిగా సంబంధం లేని విషయాన్ని ప్రస్తావించారు. ఈ టైప్ చేయడం గురించి కానీ, లేదా తానిచ్చినటువంటి నోట్ గురించి కానీ ఏం చెప్పలేదు. మరో ప్రస్తావన చేశారు. అది చాలా చిన్న విషయం. ఏదో చెప్పుంటారు. "నువ్వు కాఫీ తాగావా? టీ తాగావా? లేకపోతే ఏదో ఈ అంత చిన్న విషయం చెప్పుంటారు." అది చిన్న విషయంగానే కనిపిస్తుంది. కొన్ని నిమిషాల క్రిందట జరిగిన పెద్ద విషయాన్ని అదేం పెద్ద విషయం కాదు, పట్టించుకోనక్కర్లేదు అన్నట్లుగా మాట్లాడతారు. మణి వింటోంది. అంటే ఒక పని చెయ్యడానికి ఉద్యుక్తమైనప్పుడు ఎవరో మనకి మంచి ఏదైనా ఒక సీరియస్‌గా పని చేయాలనుకుంటాం ఏ వంటింట్లోనో. అలా పని చేసేటప్పుడు ఎవరు లేరు అని మొదలుపెడతాం. అప్పుడు వెంటనే కాలింగ్ బెల్ మోగిందనుకోండి, వెంటనే వెళ్ళి వాళ్ళెవరో ఏంటో చూసేసి గబగబా వాళ్ళని పంపించేద్దాం ఇలా అనుకుంటాం. అలాగే మణి కూడా బాబా దగ్గరికి వెళ్ళి, బాబా చెప్పినటువంటి ఒక చిన్న మాటని ఆ! సరే, సరేలే బానే ఉంది, బానే ఉంది అన్నట్టుగా వింటోంది. మణి వింటోంది. అంతలో బాబా "నువ్వు వెళ్ళు" అన్నారు.
సరే మణి వెళ్ళిపోయింది. ఇంకా ఆ మూడ్‌లోనే ఉంది. ఎంత త్వరగా ఆ పని ముగిద్దామా అన్నట్లుగా. పర్వాలేదు. ఈ పనిప్పుడు బాబా చెప్పినట్లుగా త్వరగానే చేసేస్తాను అంటూ మళ్ళీ పేపర్‌ని సరిచేసింది. టైప్‌రైటర్‌ని టైప్‌రైటర్‌లో పేపర్ పెట్టి ఇంక మొదలు పెట్టబోతోంది. అలా మొదలుపెట్టింది అంటే ఆవిడ ఆగదు. ఈ మొత్తం అంతా కూడా టైప్ చేసేస్తుంది వేగంగా. కానీ మళ్ళీ గంట శబ్దం. అర్థం కాలేదు. గందరగోళంలో పడింది. ఏమిటిది అంటూ అంటే చూడండి బాబా చాదుస్తాము అనుకుంటాం. అలాగే ఆవిడ కూడా వెంటనే హాల్లోకి వెళ్ళింది. "యెస్ బాబా" అంటూ అదే తీరులో చెప్పింది. ఆమె దృష్టిలో మరో చిన్న విషయం బాబా చెప్పారు. అంటే బాబా ఎందుకు చెప్పారు? ఏమిటి చేస్తున్నారు? ఆయనకి తెలుసు. కానీ ఎదుటి వాళ్ళు దాన్ని గ్రహించే తీరు వేరుగా ఉంటుంది. ఇక్కడ మణి ఉంది. మణి కూడా అలాగే ఏమిటిది బాబా అస్తమాను పిలుస్తారు. నాకు చెప్పిన పనొకటైతే ఆయన మాట్లాడే పని వేరు అని అన్నట్లుగా ఆమె నమ్మకం లేకుండా ఉంది. ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ సరే బాబా! సరే, సరే అంటూ కాస్త అసహనం. సరే అంది. బాబా విన్నావా నేను చెప్పింది? అన్నారు. యెస్ బాబా! వెళ్ళు టైప్ చెయ్యి అన్నారు. మళ్ళీ తిరిగి వచ్చి టైప్ మిషన్‌ని పట్టుకుంది. అంటే ఇంకా ఆ ఆవేశము, ఆ ఉద్వేగము పోలేదు ఆవిడ మనస్సులో నుండి. అంటే అంతే వేగంగా, ఎంత ఉత్సాహంగా టైప్ మొట్టమొదట వచ్చి టైప్ చేద్దామనుకుందో, అలాగే ఇప్పుడు కూడా అంత ఉత్సాహంగాను ఆవిడ టైప్ చేయడానికి కూర్చుంది. మూడవసారి మళ్ళీ గంట మోగింది. అప్పుడు ఆమెలో వేగంగా టైప్ చేసేయాలి. ఈ పని పూర్తి చేసి అక్కడ పెట్టేయాలి అనే ఉత్సాహం తగ్గిపోయింది. ఆ ఉద్రేకం కూడా తగ్గింది. మళ్ళీ హాల్లోకి వెళ్ళింది. మరో అర్థం పర్థం లేని విషయం బాబా ప్రస్తావించారు. బాబాకి అర్థం ఉన్న విషయమే. కానీ ఆమెకు మాత్రం అది పెద్ద ప్రధానమైనటువంటి విషయం కాదు. అసందర్భంగా ఉంటుంది ఆవిడ విషయంలో. ఆవిడ దృష్టిలో అది అసందర్భం. వెళ్ళు. ఇంకా ఏదో చెప్పారు. వెళ్ళు, వెళ్ళు అన్నారు. ఆవిడ అటు తిరిగింది. మళ్ళీ బాబాయే టైపింగ్ అయిపోయిందా? అని అడిగారు. ఎంత అమాయకంగా మన మనసుల మీద పని చేస్తున్నారు అని ఇందాక మణి చెప్పినట్లుగా ఆవిడ మనసు మీద ఎలా పని చేశారో మనకిప్పుడు ఈ సంఘటన ద్వారా మనకి అర్థమైతుంది. అలా వెళ్ళు, వెళ్ళు అని చెప్పి మళ్ళీ మణి అటు తిరగగానే టైపింగ్ అయిపోయిందా అని అడిగారు. అడిగితే ఇంకా మణి బయట పడిపోయింది. మరి అంతవరకు ఓర్చుకున్నటువంటి ఎవరైనా సరే ఆ క్షణంలో బయట పడిపోవడం ఖాయం. అలాగే మణి కూడా ఒక్కసారిగా ఎలా పూర్తి చేయగలను? నాకు అవకాశం ఇవ్వలేదు. ఇంకా స్టార్టే చేయలేదు అంది. అప్పుడు బాబా సరే, సరే ఉద్రేకపడకు. ఎంత వేగంగా చెయ్యగలిగితే అంత వేగంగా పూర్తి చెయ్యి. డూ ఇట్ ఫాస్ట్. వెళ్ళు అన్నారు. ఇప్పుడు మణి మామూలుగా అయిపోయింది. అంటే తన అంతకు ముందున్నటువంటి ఉద్వేగం, ఉత్సాహం ఇవన్నీ కూడా తగ్గిపోయి మామూలు స్థితికి వచ్చేసింది. ఇది బాబా పని. బాబా నాకిచ్చినటువంటి పని అని ఒక అంటే స్థిర నిశ్చయానికి వచ్చేసింది. మామూలుగా అయిపోయి టైప్ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె గ్రహించింది. ఏమని? ఆయన కావాలని పిలిచారు. అలా 3 సార్లు పిలిచి, "సరే, సరే ఎందుకంత ఎక్సైట్‌మెంటు? కోపం తెచ్చుకోకు. ప్రశాంతంగా ఉండు" అనడంలోనే అద్భుతమైన విషయం దాగి ఉంది. తర్వాత ఆమె పూర్తిగా పని త్వరగానే పూర్తి చేసేసింది. ఆ ఉద్రేకము, ఆ వేడి అనేది ఆమెలో తగ్గి తగ్గి ఎక్కడా తప్పులు కూడా లేకుండా పూర్తి చేసింది. అలా ఆయన సహాయపడే విధానం అలా ఉంటుంది అని మణి మండలి హాల్‌లో తనకు జరిగినటువంటి తాను నేర్చుకున్నటువంటి ఒక పాఠాన్ని గురించి ఆ రోజు మండలి హాల్‌లో బాబా ప్రేమికులకు చెప్పింది. తర్వాత మణి తనలో బాబా నాతో ఏం చెప్తున్నారు? మనం ఆయనకి అంటే పని చెప్పినప్పుడు
మనము ఆయనకు మించి ఉండకూడదు. అంటే బాబా పని నేనే చేసేస్తున్నాను. ఆయన చేసుకోలేక కాదు కదా! ఆయన ఏ పనైనా, ఎలాంటి పనైనా చేసేస్తారు. అందుకనే బాబా తన ప్రేమికులకు మీకు అవకాశం ఇస్తున్నాను మాత్రమే. నేను చేసుకోలేనని అనుకోకండి. నా పని నేను చేసుకోగలను అంటూ ఎన్నో సార్లు బాబా ప్రేమికులకు హెచ్చరించారు కూడా. కాబట్టి ఇక్కడ ఆవిడ అంటోంది, బాబా నాతో ఏం చెప్తున్నారు? పని చెప్తున్నారు. మనము ఆయనను మించి ఉండకూడదు. అంటే ఆయన ఆయనకు అతీతంగా వెళ్ళిపోకూడదు అంటోంది. ఆయనే మొదట. ప్రధానం ఆయనే. ఆయన పనే తర్వాత. ముందర ఆయన పని ఆయనే మనకి ప్రధానమైనది. కానీ ఆయన ఇచ్చినటువంటి పని తర్వాత రెండవ అంశంగా వస్తుంది. మిగిలినవన్నీ వెనకే ఉంటాయి. ఆయన పని కంటే ఆయననే ఆయన పైనే మన దృష్టిని ఉంచాలి. ఎందుకంటే పనిలో మనం నిమగ్నమైపోతే ఆయన పట్ల మన దృష్టి ఉండదు. ఎంత చక్కగా ఆవిడ తాను గ్రహించినటువంటి పాఠాన్ని మనకందరికీ చెప్తోంది. చాలా ఇంప్రెసివ్‌గా ఉంది అని నాకనిపిస్తోంది. అంటే మణి హ్మ్, బాబా మించినటువంటి వేరే ఏదీ లేదు. బాబా పని కూడా తర్వాతదే. కానీ బాబాయే ప్రధానం. కాబట్టి ఆయన మీద దృష్టి ఎక్కడ పెట్టమో అన్నట్లుగా బాబా మణికి చెప్పినటువంటి పాఠంలో మనం కూడా నేర్చుకోవాలి అని నాకనిపిస్తోంది. అందువలన మణి ఏం చెప్తోంది అంటే, అన్నిటికంటే కూడా ఆయనే ముఖ్యం. మిగిలినవన్నీ తర్వాత. ఆయన పని కంటే ఆయన పైనే మనము దృష్టినుంచాలి. ఎందుకంటే పనిలో మనం నిమగ్నమైపోతే ఆయన పట్ల మన దృష్టి కొంచెం తగ్గిపోతుంది, వెనకబడుతుంది. కాబట్టి బాబా మమ్మల్ని ఇలా హెచ్చరించేవారు, ఎప్పటికప్పుడు తీర్చిదిద్దేవారు, ఎప్పటికప్పుడు మాలో ఉండేటటువంటి లోపాలనన్నిటిని కూడా పైకి తీసి, ఒక్కసారి ఒక చిన్న జర్కిచ్చి, మళ్ళీ మామూలు స్థితికి వచ్చేలా చేసేవారు అంటూ మణి తన ఉపన్యాసాన్ని ఆ రోజు ముగించింది. అవతార్ మెహర్ బాబా కీ జై.